బాక్సులు మొబైల్ ఏదైనా వస్తువులు పంపిస్తే ఓకే మమ్మ. దీని పేరు ఏదో ఉంది, కిల్లీనో ఆకు ఒక అనేదో ఉంది. ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది మేడం చెప్పినా. అవునవునవును नहीं नहीं रिकॉर्ड हो रहा है नहीं ऐसा नहीं मन అయితే पार्सल में बुकिंग करता कोई डेलीकेट आइटम है ना पार्सल बुक करते हैं हाँ पार्सल बुक करते हैं कुछ नहीं रफर हाँ रफर नहीं रिकॉर्ड हो रहा मैं देखा नहीं 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 रुको ए नहीं भाई देखो कुछ ఎలకొంటూ నీలా మోటోలాగ్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మమ్మ. ఈ రోజు డే అయితే మండే. ఏ రోజు లేట్కి లేచినా మండే రోజు మాత్రం ఎల్లికి లేవాలా. ఈ రోజు రైడ్స్ బాగా వస్తాయి అనమాట. సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది కదా, అందుకని మండే నుంచి ఆఫీసులకి కాలేజీలకి స్కూళ్ళకి పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. మీకు అందరికి చెప్తున్నా కానీ నేనే లేట్కి లేచా. టైం అయితే 7:40 అవుతుంది. నైట్ నిద్రపోయే లోపల లేట్ అయింది. వీడియో ఎడిటింగ్, కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం, అది కాక నేను బ్యాచిలర్ కదా, పొద్దున్నే లేగడం, పక్క గుడ్డలు తీసుకోవడం, హార్డ్ వాటర్ పెట్టుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం, మిస్మంటే చెప్పుకుంటూ పోతే కథా కార్ఖానా చాలా ఉంటాయి. సవారీ అయితే యాక్సెప్ట్ చేసా. కాపరేటివ్ మౌలాలి కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకుందాం. ఓటీపీ ఓటీపీ దీన్ని స్కాన్ చేయండి. చేసేయండి వెళ్తాను. పొద్దున్నే ఎక్కువ లాంగ్ పికప్స్ తీసుకున్నాను అనమాట. తీసుకుంటే మార్నింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉండిద్ది. 11 దాకా చిన్న చిన్న రైడ్స్ యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ఆ పారాడైజ్, అమీర్పేట్, హైటెక్ సిటీ, కుకుట్పల్లి ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది. ఈ టైంలో అటు సైడ్ పోయాను అనుకో అంతా అస్సాం. ఆన్లైనా? ఓకే థ్యాంక్ యూ. కస్టమర్ అయితే డ్రాప్ చేసా. మనీ అయితే 32 రూపీస్, 2 రూపీస్ ఏమో కమిషన్. నాకైతే 0 కమిషన్ కంప్లీట్ చేసుకుంటారు చూడు, వాళ్ళకైతే వేస్ట్. 0 కమిషన్ డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తే చేసుకోవచ్చు, లేకపోతే 0 కమిషన్ వేస్ట్. రీఛార్జ్ చేసుకోవాలా, మళ్ళీ వాలెట్ మైనస్ పడుతుంది. పార్ట్ టైం చేసే వాళ్ళకి బెస్ట్ అని నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. రాట్లేదే. కమాన్ మిస్టేక్ మిస్ అయిపోయింది. ఇప్పుడు యేసరావు నగర్ ఏంది ఇది, నాకు అర్థం కావట్లా. రాబే. ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసా. తార్నాక టు మల్కాజ్గిరి. పికప్ ఏమో 1 కిలోమీటర్, డ్రాప్ ఏమో 4 కిలోమీటర్స్. కూర్చోండి. ఓకే ఓకే కూర్చున్నారు మంచిగా. లొకేషన్ ఎక్కడమ్మా? రైల్వే స్టేషనా? అయ్యా ఇన్నాళ్ళు ఈ రైడ్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ కావాలి, ఇప్పుడు యాక్సెప్ట్ అయింది. ఇది పెద్ద కష్టమే వచ్చింది పో ర్యాపిడోతో. ఇన్నాళ్ళు ఈ రైడ్ యాక్సెప్ట్ చేసా, యాక్సెప్ట్ కావాలా. వద్దు అనుకున్నప్పుడు వేరే రైడ్ మంచి రైడ్ పడింది అనమాట. అది యాక్సెప్ట్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ కావాలా, మళ్ళీ ఇది వచ్చింది. మరి నాకు అదే అర్థం కావట్లేదు అసలు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. లోపలికి తీసుకెళ్ళానా? ఎంతకేమో ఒకసారి మీ అల్లుడికి ఫోన్ చేయవా? మేడానికి ట్రైన్కి లేట్ అవుతుంది అంటే నా టాలెంట్ మొత్తం వాడి 5 మినిట్స్ ముందుగానే తెచ్చి డ్రాప్ చేసా. టైం అయితే 8:45 అవుతుంది. కడుపులో రైల్లో పరిగెత్తుతున్నాయి. ఖానా పీనా కరికే రైడ్ స్టార్ట్ కడతాం. స్కూల్ కి టిఫిన్ బాక్సులు, మొబైల్ ఏదైనా వస్తువులు పంపిస్తే ఓకే మమ్మ. దీని పేరు ఏదో ఉంది, కిల్లీనో ఆకు ఒక అనేదో ఉంది. నెక్స్ట్ 1 కిలోమీటర్. దీనికి కూడా ర్యాపిడో బుకింగ్ చేసుకుని తెప్పించుకుంటుండు. కానీ ర్యాపిడో వాళ్ళు మాత్రం బా ఏం వాడకవయ్యా అబ్బో. మేడం కూర్చోండి కూర్చోండి.
యా, యా, యా. కూర్చున్నారు మంచిగా. గట్టిగా పట్టుకోండి మేడం, గాల్లో తీసుకెళ్తా. అలా అలా చిట్టుకేసేటప్పుడు వెళ్ళిపోదాం. అలా ప్యాష్ మ్యాన్ వెళ్ళిపోతుంది సార్, ఇలా రప్పని అలా వెళ్ళిపోదాం మనం. నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? జరగండి రా మేడం, గడ్డ లేట్ అవుతుంది అప్పటికే. జరగండి, సైడ్ సైడ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. అవునా, సైడ్ 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 ప్లేస్, సైడ్ ప్లేస్, సైడ్ సైడ్. ఈ మాత్రం స్పీడ్ సరిపోద్దా మేడం? చూడరా దెంగు కానీ అతి దెంగకు. అవునా బాబాయ్, పక్కా పై ఫోన్ చూసుకో. ఓ షేట్, అరే బాబాయ్ మర్చిపోయండి తీసుకోవడం. నేను ఇచ్చాను మేడం. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నేను యూట్యూబర్ మేడం, యూట్యూబర్ అయ్యమ్మ. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. యా యా, అవునా మేడం? చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. లాక్సా మేడం, ఫన్నీ వీడియోస్ పెడతా ఉంటా. ఇన్కమ్ ఇంకొక 1 monthలో వచ్చింది నాకు ఇన్కమ్. 1 month అంటున్నా, ఇంకొక 20 daysలో వచ్చిద్దాం అనుకుంటున్నా ఇన్కమ్ నాకు. యూస్ బట్టి ఉండేది. యూట్యూబ్కి అయితే ప్రమోట్ అయింది అనమాట నా అకౌంట్. అది ఫుల్ వీడియోస్ పెట్టలా నేను, నాకు తెలియదు ఫుల్ వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయని. రీసెంట్గా ఒక 3 days కానీ ఫుల్ వీడియోస్ పెడతాను అనమాట. రేపు పెడితే 5 వీడియోస్ అవుతాయి. ఫుడ్ మేడం? యామో మనకి తెలియదు ఆ ఫుడ్ గురించి. అవును మేడం, అవునవును, మంచి మంచి ట్రెండింగ్లో ఉందయ్యా. ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది మేడం చెప్పినా. అవునవునవును, ఎందుకో నాకు ఒక 2 ముద్దలు తినగానే ఎక్కువైపోద్ది మేడం. మనకి సెట్ కాదు ఐడియాస్. వాడి కేటగిరీ వాడు ఎంచుకుండు కష్టగా. అవునవును, బిగ్ బాస్ లో కూడా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ ఉంటాయి కదా మేడం. డ్రెస్ వేసుకున్నాడు బిచ్చగా. అసలు ఎలాగొస్తాయి అబ్బాయి థాట్స్ అని నవ్వు మామూలు రాలా. $67 మేడం బిల్లు. జేబిఎస్ గార్డెను, ప్యారడైస్ గార్డెను, సైనిక పూరి. ఒక నిమిషం ఆగు మేడం, ఏదో ఒక రేట్ యాక్సెప్ట్ చేద్దాం. ఇది యాక్సెప్ట్ చేద్దాం. దగ్గర చిన్న చిన్నవి చాలు మేడం. 32 రూపాయలు వచ్చినా సార్ ఇన్సెంటివ్స్ దొరుకుతాయి. ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నమాట ర్యాపిడో వాళ్ళ నుంచి, వీక్లీ డైలీ. దానికోసం ఆగా, లేకపోతే ఇప్పుడు రప్పని వెళ్ళిపోయాడు. కొట్టండి మేడం డబ్బులు అని. మీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. ठीक है, क्या है? छोटा आइटम, बड़ा आइटम नहीं? हाँ, छोटा आइटम चला जाता, बड़ा आइटम नहीं जाता. बड़ा आइटम पार्सल में बुक करते हैं क्योंकि वो कोई लेता नहीं. छोटा आइटम तो सभी ले लेते हैं. तो क्या ब्लॉग बनाते हैं? ब्लॉग बनाता हूँ. छोटा मगर बड़ा पार्सल. मैं बोलो नहीं
हाँ नहीं नहीं रिकॉर्ड हो रहा है नहीं ऐसा नहीं मॉल का छोटा అయితే बाइक टैक्सी में चले जाता बड़ा అయితే पार्सल में बुक करता हाँ बड़ा मॉल का अच्छा सामान అయితే पार्सल में बुकिंग करता हाँ पार्सल बुक करता हाँ रफ అండ్ టఫ్ लेके जाता బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తారు చెప్పనా చెప్పు చెప్తాను నీకు చెప్తానే నువ్వు కొట్టడం కాదు. नहीं रिकॉर्ड हो रहा मैं देखा नहीं ए नहीं भाई देखो कुछ भी नहीं हो रहा रिकॉर्ड देखो కస్టమర్ ఏమంటున్నాడంటే కాస్ట్లీ ఐటమ్ అయితే పార్సల్ బుకింగ్ చేస్తా, నార్మల్ వస్తువు అయితే ర్యాపిడోలో పంపిస్తా అంటున్నాడు. కస్టమర్స్ కూడా బాగా తెలివి మీరారు. అతను తెలివితేటలు అతను చూపించాడు, నాది నేను చూపిస్తా. ఇప్పుడు రైడ్ అయితే 50 రూపీస్, నేను పోయి 100 అడుగుతా. డ్రాప్ లొకేషన్కి వచ్చా, రైడ్ ఏమో 51 రూపీస్ వచ్చింది. మేడం మేడం నెంబరు ఇదే నెంబర్ అనమాట. ఇచ్చేసా మేడం, అది బాక్స్ ఇచ్చేసా అనమాట. యా థ్యాంక్ యూ మేడం. టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. రూమ్కి వెళ్ళిపోతున్నా. నేనైతే 0 కమిషన్ తీసుకున్నా కదా, అందువల్ల డైలీ ఇన్సెంటివ్స్ రావట్లా. 0 కమిషన్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. నాకు ఇన్సెంటివ్స్ వస్తేనే రైడ్స్ కంప్లీట్ చేయాలనిపించింది. ఈ రోజు మనీ అయితే 1049 రూపీస్ ఎర్న్ చేసా. రైడ్స్ అయితే 28 రైడ్స్, కిలోమీటర్స్ అయితే 104 తిరిగా, పెట్రోల్ ఏమో 300, మొత్తం పోక 700 వచ్చాయి. మామ వీడియో లాస్ట్ టైం చూసామంటే కొంచెం నచ్చే ఉంటుంది కదా మామ. లైక్ కొట్టి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో మామ.